నిమిషము శోభరాణి గారు, ఇక్కడ బీజేపీతో కలిపేసే కుట్ర జరుగుతోంది బీఆర్ఎస్ని అని ఆమె అన్నది. తర్వాత ఆమె కాంగ్రెస్కి దగ్గర అవ్వడం కోసం ట్రై చేస్తే కాంగ్రెస్ రిజెక్ట్ చేసిందనేది ఆంధ్రజ్యోతి కథనాలు నిన్న పెడితే ఆమె ఫేక్ అంటే ఇవాళ మాకున్న సమాచారం మొత్తాన్ని ఇవాళ మళ్ళీ ఇది చేసాం. ఎందుకంటే తెలుసు కాబట్టి ఎవరితో మాట్లాడారు, ఏంటి, ఎవరు ఎస్ అన్నారు, ఎవరు నో అన్నారు, అంతా తెలుసు కాబట్టి. సో ఇక్కడ ఆమె కాంగ్రెస్ గురించి మాట్లాడిన మాటలు కానీ లేదా బీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్షిప్ మీద కానీ వీటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? వెంకటకృష్ణ గారు మొదటి నుంచి కూడా రాష్ట్రంలో అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది. ఎందుకు చెప్తున్నామనంటే అనేక ప్రయత్నాలు కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం, భారతీయ జనతా పార్టీ ముందు మోకరిల్లడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది జరుగుతూనే ఉంది. అది బహుశా కవిత గారికి కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి కవిత మాట్లాడినట్టున్నారు. ఎందుకనంటే మనము చూసినాం కదా, ఇందాక విఠలు చెప్పినట్టుగా బండి సంజయ్ మార్పుతో సహా మొదలు పెట్టినట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం లేదంటే బీఆర్ఎస్ గెలవడం కోసం ఆ రెండు ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీని ఎట్లాగైనా ఓడగొట్టాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ చేశారు అనేది అందరికి తెలిసినటువంటి నగ్న సత్యం. మూడో అంశం, మన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ పెట్టకుండా ఎవరికి ఓటు వేయాలో చెప్పకుండా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ వైపు నెట్టినటువంటి పరిస్థితి సహకరించారు. ఒకవైపు నాకేమనిపిస్తా ఉందంటే కార్యకర్తల్ని వీళ్ళందరినీ కూడా మానసికంగా కొంత సన్నద్ధం చేస్తున్నారు పార్టీని. మాకు అనిపిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ వైపు ఓటేసే విధంగా, భారతీయ జనతా పార్టీ వైపు నెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తా ఉంది. దానికి కారణాలు కూడా మనం చూసినట్టయితే వెంకటకృష్ణ గారు, ఇక్కడ కేసీఆర్ గారి జుట్టు, కేటీఆర్ గారి జుట్టు, కవితమ్మ జుట్టు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి. ఏ టైంలో ఏం చేయాలన్నది నేషనల్ పార్టీగా అపరచాణిక్యుడిగా రాజకీయాలలో నరేంద్ర మోదీ గారు ఎవరి జుట్టును ఎప్పుడు చేతిలో పట్టుకోవాలి, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టుకోవాలనేది మనం చూస్తున్నాం రాజకీయాలలో కూడా. సరే, అది నేను అనదలుచుకోలేదు కొన్ని విషయాలు, కానీ చెప్తున్నాను. అంటే ఎవరిని ఎట్లా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేది నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి తెలిసినట్టుగా బహుశా ఎవరికి తెలియదేమో. అందుకని ఈ రాష్ట్రంలో కూడా రేపు ఈ రాష్ట్రంలో పాగా వేయడం కోసమో లేకపోతే ఈ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించడం కోసమో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసే ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. దాన్ని రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంటది కాబట్టి తప్పలేదు కూడా రాజకీయాల్లో. సరే, వీళ్ళ అవసరం వీళ్ళకుంది, వాళ్ళ అవసరం వాళ్ళకుంది, ఎవరి అవసరం వాళ్ళకుంది. కాబట్టి నేను అనుకుంటాను కవితకు తెలియని అంశం కాదు, లేకపోతే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియని అంశం కాదు. ఇవాళ కవిత కొత్తగా చెప్తుంది అనుకుంటా, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నది వీళ్ళిద్దరు వేరు కాదు, అటువైపే పోతా ఉన్నారు, రెండే. మీరు అసెంబ్లీ ఎలక్షన్ 3 నెలల ముందు నుంచే ప్రచారం చేస్తున్నారు కదా, అప్పటి నుంచి 100% వెంకటకృష్ణ గారు 100%. కాబట్టి మనము కవితకు కూడా ఇంకో కోపం కూడా ఉండొచ్చు, అక్కడ ధర్మపురి గెలిపించి నన్ను ఓడగొట్టి, అది కూడా ఉంది. ఆ మాట కూడా అన్నది కదా, నిజామాబాద్ లో నన్ను బీఆర్ఎస్ వాళ్ళే ఓడించారని ఆ మాట కూడా అనేసింది ఇవాళ. సో ఆమె ఏమీ దాచుకోలేదండి, మొత్తం కక్కేసింది. ఆమె కడుపులో ఉన్న అవి నిజాలా లేకపోతే ఏంటి మనకు తెలియదు, కానీ కక్కే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. శోభ గారు, అయితే కూడా